శ్రీశైలం నుంచి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాగాలంకరణ విశిష్టమైన ఘట్టం. ఆనవాయితీగా 3 తరాలుగా మల్లికార్జున స్వామి కోసం రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు స్వహస్తాలతో నేసిన వస్త్రాన్ని ఆయన పైభాగంలో అలంకరించడం సాంప్రదాయం. పృథ్వీ కుటుంబానికి చెందిన పృథ్వీ సుబ్బారావు పాగాలంకరణ చేపట్టారు. తరతరాలుగా తమకు ఈ భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని అంటున్న పృథ్వీ సుబ్బారావుతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాగాలంకరణ కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అయితే అనాదిగా కూడా పృథ్వీ కుటుంబం యొక్క పాగాలంకరణ చేస్తున్న పరిస్థితి. మనతో పృథ్వీ సుబ్బారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, యొక్క పాగాలంకరణ ప్రత్యేకత ఏంటి? మీ కుటుంబం ఎన్ని తరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది? హిందూ వివాహ కార్యక్రమంలో మనకి వరునికి ఎలాగైతే తలపాగా అలంకరణ చేస్తారో అలాగే మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి కళ్యాణానికి ముందుగా ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. లోపల స్వామివారి గర్భాలయంలో లింగోద్భవ సమయము అభిషేకం జరుగుతుంది. అలాంటి సమయంలో 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో ఈ పాగాలంకరణ కార్యక్రమం చేస్తాము. అంటే ఇది ఎన్ని తరాలుగా మీరు చేస్తున్నారు? ఈ యొక్క ప్రత్యేకత ఎన్ని రోజులు చేస్తారు? ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని మా తాత ముత్తాత సుమారు మూడు తరాల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మా తండ్రి గారైన వెంకటేశ్వర్లు గారు సుమారు 60 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని చేశారు. వారికి తోడుగా నేను కూడా 35 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. గత 2 సంవత్సరములు నేను ఈ కార్యక్రమాన్ని నా సోదరులతో కలిసి నిర్వహించాను. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా నేను నా సోదరులు కలిసి ఈ పాగాలంకరణ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అంటే ఇది ఎప్పుడు మొదలు పెడతారు? రోజు ఎన్ని మీటర్ల పైన ఇది వస్త్రం తయారు చేస్తారు? తెల్లని వస్త్రము, మూర వెడల్పు 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రము. ఈ తెల్లని వస్త్రమును మేము కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు ఈ నియమనిష్టలతో చాలా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతో మేము చేస్తాము. ఆ సమయము మాకు చాలా ఉత్కృష్టమైనది, చాలా శుభంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉన్నది. సార్ చెప్పండి, ఈ యొక్క వంశపారంపర్యంగా జరుగుతున్న ప్రక్రియను ఎలా చూస్తారు? ప్రత్యేకత ఏమి? ఇది స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు పెళ్లి కుమారుడికి తలపాగా తయారు చేస్తాం. ఇది సుమారు 45 రోజులు టైం తీసుకుంటుంది. ఆ తలపాగా అనేది ఆచారము. మాకు స్వామికి భక్తి శ్రద్ధలతో దీన్ని తయారు చేయడం మాకు ఎంతో సంతోషదాయకం. పూర్తి స్థాయిలో కూడా తలపాగాలంకరణ చేయడం తమ వంశ ఆచారం అని స్వామి సేవలో తమ తరతరాలుగా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియలో తాము ఉన్నందుకు ఎంతో ఈ యొక్క అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, శ్రీశైలం.